హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. కథ పేరు రాయలవారి రాతిగూడ. అయితే విజయనగర సామ్రాజ్యంని కృష్ణదేవరాయలు పాలించేవారు. ఆ టైంలో విజయనగర సామ్రాజ్యానికి ఎనిమీస్ ఎక్కువ ఉండేవాళ్ళు. అయితే అప్పుడు కృష్ణదేవరాయలు చాలా చాలా ఆలోచించి ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకుంటాడు. అయితే అందరు మంత్రులు, సైన్యాధికారులు, ఆస్థానంలో వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టుకుంటారు సీక్రెట్గా, ఎవరిని రానియకుండా. వాళ్ళు మాత్రమే మీటింగ్ పెట్టుకున్న తర్వాత కృష్ణదేవరాయలు అందరితోటి మన సామ్రాజ్యానికి ఎనిమీస్ ఎక్కువైపోతుండ్రు, మనం ఏదో ఒక ప్లాన్ ఆలోచించి మన రాజ్యాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్తాడు. అప్పుడు ఒక సైన్యాధికారి నిలబడి నేను ఒక ఐడియా చెప్తా, అది మీకు ఓకే అయితే ఓకే అని అంటాడు. సరే చెప్పండి అని అంటాడు. అయితే మన రాజ్యం చుట్టూ ఒక రాతి గోడను కట్టిద్దాం, అప్పుడైతే ఎనిమీస్ ఎవ్వరు రారు, మన రాజ్యం మీదకి ఎవ్వరు అటాక్ చేయలేరు అని చెప్తాడు. అయితే రాజుగారు, మంత్రులు, ఆస్థానంలో వాళ్ళందరూ ఓకే అంటారు, ఎక్సెప్ట్ తెనాలి రామకృష్ణ. అయితే దాని తర్వాత కొన్ని డేస్కే ఆ రాతి గోడ కట్టడం అయిపోద్ది. దాని తర్వాత కృష్ణదేవరాయలుని తెనాలి రామకృష్ణ కలుస్తాడు. కలిసిన తర్వాత మనం ఒకసారి రాతిగోడ దగ్గర సెక్యూరిటీ ఎలా ఉందో చూసొద్దాం అని చెప్తాడు. సరే అని ఇద్దరు మారు వేషంలో వెళ్తారు. తెనాలి రామకృష్ణలాగా రాజులాగా వెళ్ళరు ఎవరు. తన వేషం మార్చుకొని పక్క రాజ్యం నుంచి వస్తున్నట్టు చెప్పి వెళ్దామని అనుకొని వెళ్తారు. అయితే అక్కడ భటుడిని, మేము పక్క రాజ్యం నుంచి వస్తున్నాం, సో మాకు మీ విజయనగర సామ్రాజ్యంలో ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని నెక్స్ట్ డేనే మేము వెళ్ళిపోతామని చెప్తాడు. అప్పుడు భటుడు, పై అధికారి పర్మిషన్ లేని ఎవ్వడు పోరాదు, అయితే మీ నగరానికి వెళ్ళిపోండి అని చెప్తాడు. అయితే అప్పుడు పక్కనే ఉన్న సైన్యాధికారి దగ్గరికి పోయి తెనాలి రామకృష్ణ ఒక సంచి నిండా బంగారు నాణాలు ఇస్తాడు. అప్పుడు పై అధికారి భటుడిని పిలిచి, ఇలా లోపలికి పంపి 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 అని అంటాడు. అప్పుడు కృష్ణదేవరాయలు షాక్ అవుతాడు. ఏంది ఇవ్వడదాకా ఇంత అసలు నిజాయితీగా ఉన్నారు, ఇప్పుడు డబ్బులు చూపించగానే ఎట్లా అయిపోయి వీళ్ళు అని అనుకుంటాడు. ఇద్దరు రాజ్యం లోపలికి వచ్చిన తర్వాత తెనాలి రామకృష్ణ కృష్ణదేవరాయలతోటి, మీరు సెక్యూరిటీ బాగుంటుంది, ఎనిమీస్ ఎవరు రారు అని అనుకున్నారు, కానీ మన రాతి కూడా స్ట్రాంగ్ ఉంది, బట్ అక్కడ సెక్యూరిటీ బాగాలేదు అని చెప్తాడు. అప్పుడు కృష్ణదేవరాయలు చాలా బాధపడతాడు. దాని తర్వాత తెనాలి రామకృష్ణ ఏం చెప్తాడంటే, కొంచెం నిజాయితీ పరులను పెట్టండి, డబ్బుకు ఆశపడకుండా నిజాయితీ పరులని సెక్యూరిటీ లాగా పెట్టండి అని చెప్తాడు. సరే అని నెక్స్ట్ డేనే అసలు ఆ సైన్యాధికారి ఎక్కడా లేకుండా చేసేస్తాడు, ఆ అధికారి ఎక్కడ లేకుండా చేసేస్తాడు. కృష్ణదేవరాయలు ఆ రాజ్యంలోనే లేకుండా చేస్తాడు, నిజాయితీ పరులని పెడతాడు. కథ నచ్చితే లైక్ చేయండి. బాయ్.